అందరికీ జై భవాని. మాది అంబంబాయి గ్రామం, ఎడపల్లి మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. మీరు ఇక్కడ చూస్తున్నది పెద్దమ్మ తల్లి పాదాలు. ఇవి పెద్దమ్మ తల్లి వారి పాదాలు. అమ్మవారు మామిడిపల్లి, మాక్లూర్ అక్కడ ఉన్న గుట్టల ఏరియా నుంచి పెద్దపులి సవారీ చేస్తూ దాదాపు 150-200 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిందంట. వచ్చి ఇక్కడ మొత్తం మహారణ్యం, ఇదంతా ఇప్పుడు పంట పొలాలు ఉన్నాయి కానీ ఇదంతా మహారణ్యం. మీరు అక్కడ చూస్తున్నది అది మా విలేజ్. ఇక్కడ నుంచి దూరం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, అది మా విలేజ్. ఇది వచ్చేసి బండల మీద అమ్మవారు పెద్దపులి పాదాలు పెట్టింది కాబట్టి ఈ ఏరియాని మొత్తం బండల మీద అనే పేరు వచ్చింది ఇక్కడ అమ్మవారి పాదాలను బట్టి. అయితే పెద్దమ్మ తల్లి ఇక్కడికి వచ్చి గ్రామస్తుల యొక్క పూజలు కోరిందట. ఇక్కడికి వచ్చి పెద్దపులి అవతారంలో ఇక్కడ తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేసిందట. దాన్నే పెద్దపులి సవారీ చేసింది అని అంటారు గ్రామస్తులు. అయితే అమ్మవారిని మన గ్రామస్తులు వచ్చేసి ఇక్కడ పెద్దపులి సవారీ, పెద్దపులి బాగా భయభ్రాంతులకు చేస్తుంది, ఇది ఎట్లా అని చెప్పేసి అర్థం కాని స్థితిలో ఉండగా ఒక అతనికి, ఒక ముదిరాజు కులస్తుడికి పూనకం వచ్చిందట. అమ్మవారు పూనకం వచ్చి, నేను ఇక్కడ మీ గ్రామంకు దగ్గరలో నేను వెలిసిన, నన్ను తీసుకొచ్చి మీ ఊళ్ళో నిలబెట్టుకొని మీ అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి అమ్మవారు చెప్పిందట. దానికోసమని గ్రామస్తులందరూ ఒకటిగా అయి అమ్మవారిని ఇక్కడ నుంచి ఎదురుకెళ్ళడానికి వచ్చి చూసిరట. అసలు ఇక్కడ ఉందా అమ్మవారు ఏంది అనేది వచ్చి చూసేసరికి ఇక్కడ పాదాలు ఉన్నాయి అని చెప్పేసి, ఇక్కడ ఈ పాదాలు చూసి అవును నిజమే పాదాలు ఉన్నాయి అని చెప్పేసి నమ్మి ఆ పూనకం వచ్చిన వ్యక్తి ఏది చెప్తే అది చేస్తూ వచ్చారు. దాని ద్వారా ఇక్కడ దేశాయి అని చెప్పేసి, దేశాలు అప్పట్లో దూరాలు ఉండే, వాళ్ళ దగ్గర గుర్రాలు ఉంటుండే. వాళ్ళ గుర్రాలు అడిగి ఆ రథం కట్టుకొని మనకు ఇక్కడ ఎడ్ల బండ్లు తీసుకొని గొర్రె పొట్టేళ్ళు అవి బలివ్వడానికి తీసుకొని మాక్లూరు ఆ ఏరియాకు పోయి, మామిడిపల్లి మాక్లూరు ఆ ఏరియాకు పోయి ఆ గుట్టల నుంచి అమ్మవారిని ఎదుర్కొని వచ్చి ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రామానికి వెళ్ళి ఒకరి ఇల్లుని ఖాళీ చేసి దాన్నే గుడిగా మార్చి ఆ గుళ్ళో అమ్మవారిని స్థిరంగా కూర్చుండబెట్టారు. ఆ వీడియోలు మీరు చూడొచ్చు. అట్నే ఇక్కడ అమ్మవారు ఎంత ప్రాశస్త్యత పొందిందంటే ఈ చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు పెద్దమ్మ తల్లి అనేది ఎవరికి లేకుండే, కేవలం అమ్మం గ్రామానికే ఉండే. దాని తర్వాతనే ఇక్కడ గ్రామాలకు అందరికీ పెద్దమ్మ తల్లి ఉంటుంది, మనకు పెద్దమ్మ తల్లి అని చెప్పేసి ఒక దేవత ఉంటుంది అని చెప్పేసి చాలా మందికి తెలిసిందని అందరు ఇక్కడ మాట్లాడుకుంటారు. అయితే ఈ అమ్మవారి పాదాలున్నాయి కదా, ఉన్నాయి. ఆ పాదాలు ఎట్లా వచ్చినాయి? ఎవరి అమ్మవారియే కదా, అమ్మవారి పెద్ద పులితోటి సవారీ చేసుకుంటూ వచ్చిందా? ఇంకా తెల్ల గుర్రం ఆమె ఇట్లా వచ్చే మామిడి పెళ్ళికి వెళ్ళి గుట్టలకి వెళ్ళి ఆమె పుట్టిన తావులకి వెళ్ళి అక్కడ వచ్చి ఇటు నిల్చున్నది. మీకు ఎట్లా తెలిసింది ఆడ పెద్ద పులి ఆడ వచ్చింది అమ్మవారని? తాతలకి మా తాత చెప్పింది, దేవుడు దండాల పుటకు తన గొంతులు కట్టేసి తీసుకపోతుంది ఆగకుండే. అయితే మా నాయన తండ్రి అన్నట్టు. అయితే గుణబండల మీద, ముఖ్యంగా నేను గుణబండల మీద ఉన్న ఆడికి వెళ్ళి ఇక్కడ గుడికాడికి వచ్చిన ఏదే కానీ ముందు ఆడ చేసి నాకు ఈడ చేసి ఉంది అని చెప్పిందంట. అంత పవర్ఫుల్ గా పాదాలు పడ్డాయి మరి బండల మీద, కాళ్ళు అడుగులు పడ్డాయి. కాళ్ళు అడుగులు పడ్డాయి. పెద్ద పులి అవి? పెద్ద పులి అంత పెద్ద ఉంటుండే, మనిషికి పాదాలు ఎక్కువ అవి సట్టుగా ఉంటుండే పెద్ద పులి. ఇదంతా దుంకుతుండే, ఇదంతా అడవి అంటున్నా. అప్పుడు అడవి వాడు చూడేది, పెద్ద పులి మాత్రం అక్కడ పాదాలు ఇగో నా నిషాన్ని పెట్టి కొట్టినా, ఇక్కడ పెద్ద గుళ్ళే నేను నుంచి పోతా, నా మీద కాళికా దేవి ఉంటుంది అంటే ఆమె కాళికా దేవి. మామిడిపల్లికి వెళ్ళి తీసుకొచ్చారంటే మామిడి పెళ్లి గుట్టాలలో ఉన్నది ఆమె పుట్టిన తావు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిందా? అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది. ఎట్లా వచ్చింది ఆమె? ఎట్లా వచ్చిందో తెలియదు కానీ మన జాగాలకు వచ్చింది. వచ్చింది. ఊరి మీద పండుగలు చేస్తుండే ఆడికెళ్ళి, ఎప్పుడు పండుగలు చేస్తుండేది. ఊరంతా కట్టి మండు కట్టుకొని పోయి చేస్తుండేది, ఈడ చేస్తుండేది, పండుగ ఆడ చేసి వచ్చి ఈడ చేస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల ఊర్ల గ్రామాల కంటే ఫస్ట్ మన ఊర్లోనే పెద్దమ్మ తల్లి, మన ఊర్లోనే పెద్దమ్మ తల్లి, పెద్దరాశి పెద్దమ్మ అని. పెద్దరాశి పెద్దమ్మ తల్లి ఈ ఊరు గ్రామంకి వెళ్ళి అన్ని ఊర్లలో పెట్టుకున్నారు. అన్ని ఊర్లలో పెట్టుకున్నారు. మీ నాన్న పేరేం పేరు? బాలయ్య. బాలయ్య. దేవుడు తీసుకొచ్చింది శివయ్య. శివయ్య ఏమవుతాడు బాలయ్యకు? తండ్రి. అంటే మీ తాత. మా తాత. నువ్వే ఇట్లా అంటే మీ తాత. మా తాత. మీ తాత కాలంలో 100 ఏళ్ళ కింద జరిగింది కథ. మీరు ఇంకా దేవుని కొలుస్తుంటారు. ఇక మేము దేవుని చేస్తా ఉంటాం శుక్రవారం ఆదివారం. ఇప్పుడు బోధనలో ఒకళ్ళు వచ్చి పూజ చేస్తే వాళ్ళ ఇంట్లో దీపం పెరుగుతుంది. చెప్పు దాని గురించి. కోమటోళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకున్నా ఏదైనా అంటే ఈడ దీపం వెలిగిస్తే వాళ్ళ ఇంట్లో వెలుగుతున్నది అని చెప్పారు. ఇంతే నిజమే కదా? నిజమే. అంత పవర్ఫుల్ అన్నట్టు.
అమ్మా ఆ. మళ్ళీ చెప్పు. ఇగో ఆమె వాళ్ళు ఇప్పుడు ఈ అచ్చడి దినం ఇప్పుడు రాకపోయి చూడు రాకుంటే కథ మేము తెల్లజీర కట్టుకుని ఆయన దగ్గరికి చాట పట్టుకొని పోతుండేనట. పోయితే మళ్ళీ దెబ్బకే ముక్కి ఆయనతో మళ్ళీ తెల్లారితేనే వస్తారు కారు తీసుకొని. అట్లా అంటే అంత పవర్ఫుల్ అమ్మవారు. నమ్మిన వాళ్ళకు ఇంటికి వెళ్ళి చెప్తుంది, వాళ్ళకి మంచిగా ఏం చేయాలో చేస్తుంది. చేస్తారు. మొక్కిన వాళ్ళకు మంచి దేవత ఈమె. ఈ చుట్టుపక్కల అంటే ఈ ఎడపల్లి మండల గ్రామాలలో ఫస్ట్ అమ్మవారు అనేది ఇప్పుడు వింటున్నారు కదా ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల గ్రామాలలో అమ్మవారు ఈ గ్రామం అంబం గ్రామం నుంచే వెళ్ళిందని చెప్తుంటారు పెద్దలు. ఎందుకంటే ఓ 100 ఏళ్ళ పైన రోజుల నుంచి ఇక్కడ అమ్మవారు వెలిసిందని ఇక్కడున్న వాళ్ళ దేవత ఎవరైతే ఇంట్లో ఉందో ఆ ఇంటి వాళ్ళు చెప్తున్నారు.